ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరిపోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేవని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలను అదరకొట్టి బెదరకొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడుపుతలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా.